హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఉద్యోగుల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో ఒకటి కాదు 2 గుడ్ న్యూస్‌లనైతే అందించడం జరిగింది ఈపీఎఫ్ఓ సంస్థ. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్‌లు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో పీఎఫ్ ఉద్యోగుల కోసం అయితే విత్‌డ్రాల్‌కి సంబంధించి 2 గుడ్ న్యూస్‌లనైతే అందించిందండి. సో అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు విత్‌డ్రా లిమిట్ అండి. సో మనం ఏదైనా పర్సనల్ యూస్ కోసం అమౌంట్ అయితే తీసుకుంటాం కదా! మనం ఏదైతే కాంట్రిబ్యూట్ చేసామో ఆ అమౌంట్ నుంచి అయితే మనకు విత్‌డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ పర్పస్ వచ్చేసి మనకు లైక్ మనం హౌస్ కొనుక్కున్నా కూడా, లేకపోతే మనం మెడికల్‌కి కూడా, లేకపోతే ఏదైనా స్టడీస్‌కి అట్లాంటి వాటికి విత్‌డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే అది మనకు 50,000 రూపీస్ వరకు అయితే ఉండేదండి. సో ఇప్పుడు అది 1,00,000 రూపీస్ వరకు చేయడం అయితే జరిగింది. సో ఈ లిమిట్ మనకు 1,00,000 రూపీస్ పెంచడమే కాకుండా ఏదైతే మన వేతన పెంపు ఉంది కదా! ఆ పెంపుకు సంబంధించిన సీలింగ్‌ని కూడా సవరించడం జరిగిందండి. సో మనకు పీఎఫ్ వచ్చేసి చాలా వరకి ఉద్యోగుల కోసం మంచి మంచి డెసిషన్స్ అయితే తీసుకుంటూ వస్తుంది రీసెంట్‌గా. అంతేకాకుండా అండ్ నెక్స్ట్ గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఎవరైతే పీఎఫ్ ఉద్యోగులు జాయిన్ అయ్యి 6 మంత్స్ కూడా కంప్లీట్ కాని వాళ్ళు ఉంటారో, సో ఇంతకుముందు వచ్చేసి ఆ అమౌంట్ మనకు విత్‌డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఉద్యోగంలో చేరి 6 మంత్స్ కాకుండా ఉన్నా కూడా మనకు లిమిట్ అది విత్‌డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చిందండి. సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఎవరైతే స్టార్టింగ్లో జాయిన్ అయ్యి 6 మంత్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైతే రిలీవ్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకు కూడా ఈ అమౌంట్ వచ్చేసి విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. సో ఇది 2 గుడ్ న్యూస్‌లనైతే పీఎఫ్ సంస్థ మనకు అందించింది. సో పీఎఫ్కి సంబంధించి అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వచ్చినా కూడా నేనైతే షేర్ చేస్తూ ఉంటానండి. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నా కూడా మీకైతే వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి.